ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు హోలీ సందర్భంగా ఒక అద్భుతమైన ఆండ్రాయిడ్ అప్లికేషన్ని పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్లో మీకు సంబంధించిన ఏదైనా ఫొటోస్ని అప్లోడ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా రకరకాల ఎఫెక్ట్స్తో మీకు క్రియేట్ అయ్యి బయటికి అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఆ అప్లికేషన్లో మనకు ఏ విధంగా ఉంటుందంటే మీకు అవుట్పుట్ చూపిస్తాను చూడండి. ముందుగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను మెయిన్ స్క్రీన్లోకి రావడం జరిగింది. ఇక్కడ చూడండి, నేను ఒక వీడియో అనేది ప్లే చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ నేను సౌండ్ అనేది కంప్లీట్గా ఆఫ్ అనేది చేస్తాను, ఎందుకంటే మనకు ప్రాబ్లం వస్తుంది కాబట్టి. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా మనకు సంబంధించిన వీడియోస్ని క్రియేట్ చేసుకోవచ్చు అంటే మనం ఊహించిన రేంజ్లో మనకు సంబంధించిన అవుట్పుట్ అనేది బయటికి రావడం జరుగుతుంది అన్నమాట. ఇది ఒకటనే కాదు, దీంట్లో నేను 5-6 వీడియోస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ విధంగా జస్ట్ అది ఫోన్ యొక్క పౌచ్ మాత్రమే, ఆ పౌచ్లోనే మనకు సంబంధించిన ఫోటో ఎఫెక్ట్ని యాడ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. లైక్ దిస్. ఈ విధంగా ఇక్కడ చూడండి, చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా మనకు అవుట్పుట్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అయితే చూడండి, ఆ అప్లికేషన్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ అప్లికేషన్ ఏంది, ఆ అప్లికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి అయితే సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అయితే చూడండి, దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ప్లే స్టోర్కి వెళ్ళేసి ఎక్కడెక్కడ లింక్ అనే ఉద్దేశంతో నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ అదే ప్రొవైడ్ చేయడం జరిగింది. దానిపైన ట్యాప్ చేసి ఈ విడ్లైక్ అనే అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఓల్డ్ అప్లికేషన్ అయినప్పటికీ దీంట్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేది దీంట్లో సమ్ యాడ్ కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అందు గురించి ఈ వీడియో మీ ముందుకి మళ్ళీ తీసుకురావడం జరిగింది. సింపుల్గా ఈ అప్లికేషన్ని ఓపెన్ చేసినట్లయితే మనకు స్టార్టింగ్లో ఈ విధంగా కంప్లీట్గా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుందన్నమాట. ఇంతకు ముందు చూసుకున్నట్లయితే మనకు కొన్ని ఎఫెక్ట్స్ మాత్రమే ఉండేటివి, కానీ ప్రజెంట్ చూసుకున్నట్లయితే దీంట్లో దాదాపుగా మనకు 100 ఎఫెక్ట్స్ అనేది యాడ్ కావడం జరిగిందన్నమాట. మనకు దీంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కావచ్చు, టెంప్లెట్స్ కావచ్చు, అంతేకాకుండా గిఫ్ యానిమేటెడ్ కావచ్చు, ప్రతి ఒక్కటి మనకు దీంట్లో కొత్తగా యాడ్ కావడం అనేది జరిగిందనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, దీంట్లో మనకు సంబంధించిన ఫొటోస్ని ఏ విధంగా ఎడిట్ చేయాలో చూపిస్తాను చూడండి. కింద మీకు ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది, దీని పేరే ఎఫెక్ట్ అన్నమాట. సింపుల్గా దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేసిన తర్వాత దీంట్లో మీకు రకరకాల ఎఫెక్ట్స్తో చాలా ఫొటోస్ కనిపిస్తూ ఉంటాయి. మీకు నచ్చిన ఫోటో పైన మీరు ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన ఆన్ ది స్పాట్లో అది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఈ ఎఫెక్ట్ నాకు నచ్చడం జరిగింది. కింద మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది చూడండి, దానిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేయగానే మనం కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత మనకు ఇది కంప్లీట్గా డౌన్లోడింగ్ కావడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు, దాదాపుగా నాకు కంప్లీట్ కావడం జరిగింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన ఫోటోని ఈ విధంగా ట్యాప్ చేసి మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. లైక్ దిస్. నేను ఈ ఫోటోని యాడ్ అనేది చేస్తున్నాను. యాడ్ బటన్ పైన ట్యాప్ చేసి లేకపోతే ఈ ఫోటోని యాడ్ చేశాను. చేసిన తర్వాత కింద మీకు క్రాపింగ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీన్ని అడ్జస్ట్ చేసుకుంటారా అని మీరు కావాలనుకుంటే మీరు నచ్చిన రేంజ్లో మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత రైట్ సింబల్ పైన ట్యాప్ చేసినట్లయితే ఈ ఫోటో మీకు అప్లై కావడం జరుగుతుంది. నెక్స్ట్ బటన్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇది కంప్లీట్గా మేకింగ్ కావడం జరుగుతుంది అన్నమాట. ఇది మేకింగ్ అయిపోయిన తర్వాత మనకు అవుట్పుట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. ఒక్కసారి వన్స్ మనకు అది మేకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీంట్లో మనకు మ్యూజిక్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు మ్యూజిక్ లేదని అనుకోవద్దు, లేదా మీకు నచ్చిన మ్యూజిక్ని మీరు సెట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, అవుట్పుట్ వచ్చేసి నిజంగా మనము ఫిదా అవ్వాల్సింది. ఆ రేంజ్లో మనకు వీడియోస్ అనేది ఎడిటింగ్ కావడం జరుగుతుందన్నమాట. దీంట్లో మనకు ఇదొకటే కాదు, హోలీ సందర్భంగా సమ్ ఎఫెక్ట్స్ అనేది మంచి కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరే చెప్తారు ఈ అప్లికేషన్ మనకు ఎంత సూపర్గా పనిచేస్తుందో. జస్ట్ మనకు సంబంధించిన ఫోటోని దీంట్లో ట్యాప్ చేసి అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు డౌన్లోడ్ అనేది కావడం జరుగుతుందన్నమాట. సింపుల్గా ఇక్కడ చూడండి, నేను ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ఫోటోని తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, యాడ్ పైన ట్యాప్ చేసిన తర్వాత మీకు క్రాప్ ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ పైన ట్యాప్ చేయగానే ఇది మేకింగ్ కావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి నేను సెకండ్ టైం మీకు రిపీట్ చేయడం ఎందుకు ఈ అప్లికేషన్ గురించి చెప్తున్నానంటే, ఈ అప్లికేషన్ మనకు లేని ఎఫెక్ట్స్ కూడా దీంట్లో మనకు చూపించడం జరుగుతుంది అన్నమాట. నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. వావ్, అసలు మనము ఎఫెక్ట్ అనేది అంటే ఊహించలేమన్నమాట. ఆ రేంజ్లో మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది బయటికి.
పైన సేవ్ ఆప్షన్ ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేసి మీరు డైరెక్ట్గా మీ యొక్క గ్యాలరీలోకి సేవ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ దీంట్లో చూసుకున్నట్లయితే మనకు చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ ట్రెండింగ్లో నడుస్తున్న ప్రతి ఒక్క ఎఫెక్ట్స్ మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. మీరు కావాలనుకుంటే బాలీవుడ్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఐట్యూన్స్ కావచ్చు, మీకు సంబంధించిన డివిజనల్ మ్యూజిక్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఈ అప్లికేషన్లో మనకు అవైలబుల్ ఉంటాయి. వన్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. నిజంగా ఫిదా అవుతారు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.